బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌస్ నందు బర్త్డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించగా కర్ణాటక పోలీసులు పక్కా ఆధారాలతో తెల్లవారుజామున 3 గంటలకు రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా డ్రగ్స్ లభించడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ రేవ్ పార్టీకి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ వాసు తన బర్త్డే సందర్భంగా బెంగళూరులోని గోపాల్ రెడ్డి యొక్క జిఆర్ ఫామ్ హౌస్ లో సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఆదివారం సాయంత్రం నుంచి రేవ్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి వివిధ రంగాలతో పాటు తెలుగు చలనచిత్ర సీమ్తో పాటు బుల్లితెర నటీనటులు దాదాపు 150 మంది దాకా ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లు పోలీసుల విచారణలో తేలింది. అందులో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఈ పార్టీపై రైడ్ చేసిన పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అలాగే బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజ్ 50 లక్షలని మీడియాతో పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఇకపోతే ఈ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ కూడా ఉందని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే హేమ పేరు తెరపైకి రాగానే ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఆ వీడియోలో హేమ చెప్పుకొచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలోనూ హేమ రిలీజ్ చేసిన వీడియోలోనూ ఆమె ఒకే డ్రెస్ లో కనిపించింది. దీంతో నెటిజన్స్ అందరూ హేమ ఒక మహానటి అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రేవ్ పార్టీ అని వినడమే తప్ప చాలా మందికి ఇందులో ఏం జరుగుతుందో తెలియదు. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, ఇది చట్టవిరుద్ధమా, ఇందులో పాల్గొనడం నేరమా, అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటి ఇండియా వేరు, ఇప్పుడున్న ఇండియా వేరు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన దేశంలో వెస్టర్న్ కల్చర్ పెరిగిపోయింది. దేశం అభివృద్ధి చెందుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. దీంతో కల్చర్ లో తేడా వచ్చేసింది. ఇలా కాలంతో పాటు యువత బిహేవియర్ కూడా మారుతూ వస్తుంది. నేటి హైటెక్ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఉన్నత చదువుల కోసమో ఉపాధి కోసమో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అలాగే కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. దీంతో పాశ్చాత్య సంస్కృతి దేశంలోకి ఎంటర్ అయింది. విదేశాల్లో మరీ ముఖ్యంగా బ్రిటన్, అమెరికా వంటి అడ్వాన్స్డ్ కల్చర్ కలిగిన దేశాల్లోనే భారతీయులు ఎక్కువ కాబట్టి అక్కడ కల్చర్ ని వట్ట పట్టించుకొని స్వదేశానికి వస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ వారికి ఆ పార్టీ కల్చర్ ను అలవాటు చేసి కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. రేవ్ పార్టీ అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సాధారణంగా సినీ రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మామూలు హంగామా ఉండదు. కానీ రేవ్ పార్టీ అలా కాదు. సినీ తరలు ఇతర ప్రముఖులు పాల్గొన్న అంత గోప్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్ధతి అలాంటిది కాబట్టి. ఈ రేవ్ పార్టీలో బడబాబుల పిల్లలకే ఎంట్రీ. వారిని ఆకర్షించేందుకు సినీ తారలను రంగంలోకి తిప్పుతారు నిర్వాహకులు. అంతేకాదు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే అమ్మాయిలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా విచ్చలవిడితనానికి నిలువెత్తు రూపమే ఈ రేవ్ పార్టీలు. అసలు ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950 సమయంలో ఇంగ్లాండ్ లో మొదలైంది. మెల్లమెల్లగా ఇది ప్రపంచానికి పాకింది. ఇండియాలోకి ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు ఇది ప్రతి చోటికి పాకింది. గోవా వంటి టూరిస్ట్ ప్రాంతాల్లో తొలినాళ్లలో రేవ్ పార్టీలు జరుగుతుండేవి. కానీ ఇప్పుడు అవి ప్రతి నగరానికి చేరాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ఐటీ నగరాల్లో ఈ రేవ్ పార్టీలు ఎక్కువగా జరగడం విశేషం. రేవ్ పార్టీ నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి అందులో పాల్గొనాలన్నా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక చట్టవిరుద్ధంగా డ్రగ్స్ అమ్మాయిలు ఉంటారు. సినిమా వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి ఇది చాలా సీక్రెట్ గా జరుగుతుంది. అందువల్లే బాగా తెలిసిన వారు, డబ్బున్న వారికే ఎంట్రీ ఉంటుంది. ఇక బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక్కొక్కరి ఎంట్రీ ఫీజు 50 లక్షలుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీలో పాల్గొనే యువతీ యువకులు ఏం చేసినా అడిగేవారు ఉండరు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారు. ఇలా మత్తులో ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీల లక్ష్యం. ఒకసారి రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చాలు, బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగానే తీసేసుకుంటారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేయవు. ఇలా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసాను నిర్వాహకులు ఇస్తారు. కాబట్టి రేవ్ పార్టీలో యువత రెచ్చిపోతుంటారు. సాధారణంగా పార్టీలు జరుపుకోవడం వేరు, రేవ్ పార్టీలు వేరు. మద్యంతో కూడిన పార్టీలు, రిసార్ట్లు, ఫామ్ హౌస్లలో జరిగే పార్టీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే. కానీ డ్రగ్స్, అమ్మాయిలు ఎంటర్ అయితేనే ఆ పార్టీ కాస్త చట్టవిరుద్ధంగా మారుతుంది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్, అమ్మాయిలు కామన్ కాబట్టి చట్టవిరుద్ధమే. ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తుంటారు. అలాగే పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ణయించేందుకు టెస్టులు చేస్తుంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం మన భారతదేశంలోని యువత విదేశీ సంస్కృతిపై మోజుపడటం గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.